వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారి చెల్లెలు. మీకు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు అంటే తెలియట్లేదా? ఆరుద్ర గారండి. ఆరుద్ర గారంటే అందరికీ ఈ జనరేషన్లో తెలియకపోవచ్చు. 80వ దశకంలో ఆయన మంచి సినీ గేయ రచయిత. ఆ రచయిత గారి ముద్దుల చెల్లెలు అశ్విని గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మాకు ఆరుద్ర గారంటే అంటే మా జనరేషన్ వాళ్ళకి తెలియదు. అంటే ఒక సినీ గేయ రచయితగా తెలుసు, చాలా మంచి పాటలు రాశారు అని తెలుసు. మా జనరేషన్కి మీరు చెప్పాలి ఆరుద్ర గారి గురించి. మీరు ఎన్నో చెల్లెలు? 2 అన్నయ్యలు, 3 అప్పచెల్లెళ్ళమే. నేను ఆఖరి దాన్ని అందరిలోకి. మేము మా సొంత ఊరు విశాఖపట్నం. ఓకే, మీది సొంత ఊరు అంటే ఆరుద్ర గారిది మీరు అందరూ కూడా విశాఖపట్నంలో పుట్టారు? సొంత ఊరు మాది విశాఖపట్నం. ఆ తర్వాత అన్నయ్య గారికి నాకు 16 ఏళ్ళ డిఫరెన్స్ ఉందండి. ఆయన నాకంటే 16 ఏళ్ళు పెద్దవారు. ఓకే, అంటే మీకన్నా ముందు ఇంకా ఎంతమంది ఉన్నారు? అంటే ఒక అన్నయ్య, 2 అక్కలు ఉండేవారు. ఓకే, నేను ఆఖరి దాన్ని కాబట్టి అన్నయ్యకి నాకు 16 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. ఓకే, వయసులోన 16 ఏళ్ళ డిఫరెన్స్. అంటే అంటే మీ నాన్నగారు లాగే మీ అన్నయ్య గారితో ఉండేవాళ్ళ? అంత భయం ఉండేదా? భయం అది ఉండేది, కానీ నేను కొంచెం నా ఊహ అది వచ్చేటప్పటికి అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మిలిటరీలోకి వెళ్ళి అక్కడి నుంచి అలాగ అవన్నీ ఉద్యోగాలన్నీ చేసుకుంటూ చెన్నై వచ్చి మెడ్రాస్, ఆ రోజుల్లో మెడ్రాస్ అనేవారు, ఓకే, ఇక్కడికి వచ్చేసారు. అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నా గేయాలు రాయడం లేకపోతే బుక్స్ రాయడం అట్లా చేసేవారు? ఉండేదండి. స్కూల్ మ్యాగజైన్స్కి దాని అంతటికీ రాసేవారట. ఫ్రెండ్స్ అందరితోటి కలివిడిగా ఉండి అందరితోటి సమ్మేళనాలు అవన్నీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరే అన్నారు ఫస్ట్ జాబ్ చేసేవారు అని. ఆరుద్ర గారు చిన్న జాబ్లు ఏవో అన్నీ చేసేవారు. అంటే వివరాలు నాకు తెలియవు అంత. తర్వాత ఆయన మిలిటరీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తర్వాత చెన్నై, మెడ్రాస్ వచ్చేసారు. వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు ఇంచుమించు. ఓకే, అసలు ఆయన గేయ రచయితగా మారడానికి వెనక ఆయన బలమైన కారణం ఏమైనా ఉందా? అది మా నాన్నగారు చేసిన తపస్సు పుణ్యం అయి ఉంటుంది. మా నాన్నగారు చాలా పెద్ద జ్యోతిష్యులు. ఆయన ఏది చేసినా కూడా ముహూర్తాలు అవన్నీ ఏం పెట్టినా కూడా అన్నీ కరెక్ట్గా అయ్యేవి సరిగ్గాను. ఆయనకి చాలా అంటే ప్రశ్నలకి జవాబు చెప్పడం అలాంటి విద్య అంతా కూడా ఉండేది. మేబీ ఆయన ద్వారా వచ్చిన విద్వత్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. మా నాన్నగారి పేరు భాగవతుల నరసింహరావు గారు, మా అమ్మగారి పేరు జోగమ్మ గారు. వాళ్ళ 2వ సంతానం మా అన్నయ్య ఆరుద్ర గారు. మీ నాన్నగారు జ్యోతిష్యులు అని చెప్పారు. మీ నాన్నగారి నుంచి ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని ఎవరైనా నేర్చుకున్నారా? ఆయన ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ అంటే ఆ వివరాలు అవన్నీ తెలియవు, కానీ ఆయన చాలా మంచి జ్యోతిష్యులు. మీ నాన్నగారి నుంచి మీ సంతానం, మీ అన్నయ్యలు కానీ అక్కలు కానీ నేర్చుకున్నారు. ఆయన జ్యోతిషాలయం అదంతా కూడా పెట్టారనమాట. ఆయనకు వచ్చింది. ఈ అన్నయ్యకేమో ఈ కవిత్వం ఇదంతా వచ్చింది ఆయన తప ప్రభావం వల్ల. మీ అన్నయ్య గారు గేయ రచయిత, ఆయన కవిత్వాలు కూడా రాసేవాళ్ళని చెప్తున్నారు. ఆయన రాసిన కవితల్లో మా కోసం ఏమైనా చెప్తారా? అది గోరంత దీపం సినిమాలో రాసిన పాట నాకు చాలా ఇష్టం. ఓకే. రాయినైనా కాకపోతిని రామబాణము సోకగా, బోయనైనా కాకపోతిని రామబాణము సోకగా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, కాకినైనా కాకపోతిని. పాడి గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికీ కూడా ఒక 2-3 లైన్లు అయినా. అది కూడా మీ అన్నయ్య గారు రాసిన పాట, మీకు ఇష్టమైన పాట అది. ఆయన త్వమేహం అని చెప్పి కవిత్వమే. తెలంగాణ ఉద్యమం అప్పుడు హైదరాబాద్లో ఉండే విప్లవ దాని గురించి రాశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ పోరాటంగా రాశారు. తెలంగాణ రాష్ట్రం కాదు కానీ అక్కడ జరిగే కుకృత్యాల గురించి దాని గురించి రాశారు ఆయన. చాలా ప్రభావవంతమైంది. అందరి ఆ రోజుల్లో కుర్రకారుకి అందరికీ అదంతా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. ఈ త్వమేవాహం అంటే నువ్వే నేను నేనే నువ్వు అని అర్థం. త్వమేవాహం అంటే నువ్వే నేను నేనే నువ్వు అని అర్థం. అయితే ఈ త్వమేవాహం చూసి శ్రీశ్రీ గారు అంటే నేను ఇంకా కవితలు రాయకపోయినా పర్వాలేదు అని అన్నారట, నిజమేనా? ఆ మహాకవి ఇచ్చింది. ఆ మహాకవి ఎవరో కాదు, మా మామయ్య గారేను. శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు మా మామయ్య గారు. ఓకే.
అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని చెప్పి మేము కూడా చిన్నప్పుడు అవునవును. కొన్ని చదువుకునేవారు. అవును. ఆయనతో ఉన్న అనుబంధం ఎటువంటిది మీకు? ఆయన మా నాన్నగారికి బాగా దగ్గర, నాన్నగారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఓకే. ఆ, బావగారు అని పిలుస్తున్నాం. మా అమ్మ కూడా చాలా బాగా చూసుకునేవారు ఆవిడని. మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో విజయనగరం, విశాఖపట్నం పెద్ద దూరాలు ఏమి కాదు, ఒక ఊర్లాగే ఉండేవి వాళ్ళకి. అలా తిరుగుతూ ఉండేవారు. ఓకే. తర్వాత ఆయన కూడా చెన్నై వచ్చేసారు. అది అంటే మీ అన్నగారు ఆరుద్ర గారి ఆ టైంలో గేయ రచయితలు ఎలా అంటే రచించేవారు కదా, అప్పట్లో గేయ రచయితలకి అసలు ఎటువంటి ప్రాశస్త్యం ఉండేది, లేకపోతే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేసేవారు? అందరితోటి చాలా సహృదయంతో ఉండేవారండి. అందరితోటి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరినీ బాగా చూసుకున్నారు. ఆత్రేయ గారు ఆ రోజుల్లోనూ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద రచయితలు. వాళ్ళతో పాటు సమానంగా అన్నయ్య ఉండి వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే బాగా సపోర్ట్ ఉండేదా గేయ రచయితలకి? బాగా ఉండేది. ఆయన చాలా మందికి చాలా రకాలుగా గైడ్ చేసి అన్నీ చేశారు. నిర్మాతలకు కూడాను అన్ని రకాలుగాను అందరికీ గైడ్ చేసేవారు. డాక్టరేట్లు చదివే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా వెళ్ళి అతను పరిశోధన అంతా చేసి వాళ్ళు దేని మీద డాక్టరేట్ చేస్తే ఆ విషయం మీద వాళ్ళందరికీ అవగాహన కల్పించి వాళ్ళందరికీ గైడ్ చేసేవారు. ఓకే. ఓన్లీ సినిమా పాటలే రాసారా, లేకపోతే ఏమైనా డైలాగ్స్ అట్లాంటివి కూడా రాసారా? చాలా సినిమాల్లో సంభాషణలు, కథ కూడా రాశారండి. కథలు అవన్నీ కూడాను. వీరకంకణం, దక్షయజ్ఞం అలాంటి చాలా సినిమాలకి సంభాషణలు అవన్నీ కూడా రాశారు. మీ అన్నగారు రాసిన పాటలు అంటే ఏ సినిమాల్లో రాసారా? ఆ సినిమాలు గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయండి, చాలా గుర్తున్నాయి. చెప్తారా మా కోసం అవి? చాలాను. అనుపమ వాళ్ళకైతే ఆయనేమో ఆస్థాన కవి. తిలక్ గారు డైరెక్టర్ ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా ఆరుద్ర గారే పాటలు రాసేవారు ఆస్థాన కవిలాగా. బాపు గారికి కూడా అలాగే. బాపు గారి కంపెనీలోను ఆయన ఆస్థాన కవి. బాపు గారును అన్నయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అంటే బాపు గారును ఆరుద్ర గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన అంటే ఆరుద్ర గారు పాటలు లేనిదే సినిమా లేదు అనుకునేవారు ఆయన. అలాగా ఆయన సినిమాలన్నింటికీ రాశారు. మీ అన్నగారితో మీ అనుబంధం ఎలా ఉండేది? చిన్నప్పుడు సంఘటనలు మా కోసం చెప్తారా? చిన్నప్పుడు నేను కొంచెం పెద్దదానేటప్పటికీ ఆయన వెళ్ళిపోయేవారు. కానీ మాకు అన్నయ్య మెడ్రాస్ వచ్చేసి ఇక్కడ స్థిరపడిన తర్వాత ప్రతి ఏడాది సమ్మర్ వెకేషన్కి, వేసవి సెలవులకి నాన్నగారు, నేను, అమ్మ అందరం వచ్చి అన్నయ్యతో కొన్నాళ్ళు ఉండే సెలవులు ఉండేవి, వెళ్ళిపోతూ ఉండేవాళ్ళని. తర్వాత నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఇంకా హై స్కూల్లో ఉండగానే చెన్నైకి మేము వచ్చేసాం, ఇక్కడికి మెడ్రాసు. ఓకే. వచ్చేసి నేను ఇక్కడే అన్నయ్య దగ్గరే ఉండి చదువుకున్నాను. వదిన కూడా నాతో చాలా చాలా బాగా దగ్గరగా ఉండేవారు. నన్ను చాలా అభిమానించేవారు. ఓకే. మీ వదిన గారు కూడా రచయిత్రి గారే కదా, రామలక్ష్మి గారు? రామలక్ష్మి గారు. అంటే ఆ టైంలో అంటే మీ అన్నగారితో వదిన గారితో ఇద్దరికి కూడా మీ అనుబంధం ఎలా ఉండేది? ఆ టైంలో ఏదైనా ఒక సంఘటన మాకేమైనా చెప్తారా? ఇంట్లో ఏదో క్యాజువల్ గా జరిగిన సంఘటన, ఇదిగో పలానా విషయంలో మా అన్నయ్య ఇలా అన్నారు నన్ను, లేకపోతే ఏదైనా అప్రిషియేట్ చేశారు అంటే మీరు చేసిన వంటకో అట్లా ఏదైనా? అలాగే అలాంటి విషయం. మా అమ్మగారు చేసే వంటలు కొన్ని నేను చేసేదాన్ని అన్నమాట. మా వదినకి అంత బాగా వంట అది రాదు. ఆవిడ మామూలుగా ఏదో చేసేవారు కానీ అంత ఇదిగా ఉండేవారు కాదు. అందుకని ఆయనకి ఇష్టమైనవి ఏమైనా ఉంటే పదార్థాలు మా అమ్మ చేసినవి ఏమైనా అవి నేను చేస్తూ ఉండేదాన్ని. చాలా ఇష్టంగా మెచ్చుకొని తినేవారు. మా వదిన హాస్యం కూడా చేసేవారు. తను పెళ్ళి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి. మీ అన్నయ్య గారికి ఇష్టమైనవి ఏమిటి ఫుడ్లో? ఆయన మన తెలుగు వంటలన్నీ ఇష్టమేనండి ఆయనకి. అన్నీ తినేవారు. అంటే మీరు స్పెషల్గా ఏం చేసి పెట్టేవారు? నేనా వంకాయ మెంతి కూర అంటారనమాట మా సైడ్, విశాఖపట్నం సైడ్. ఆ కూర అంటే ఆయనకి చాలా ఇష్టం. అది అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండేదాన్ని. ఓకే. మీకు ఇష్టమేనా వంకాయ మెంతి కూర? ఏండి, వంకాయ మెంతి కూర మీకు కూడా ఇష్టమేనా? మా అమ్మ చేసిన వంటలు మా అందరికీ ఇష్టమేనండి. ఓకే. మీ అమ్మగారు చేసిన వంటల్లో మీకు బాగా ఇష్టమైంది ఏది? అదే వంకాయ కూర, బంగాళదుంప కూర, అలాంటివన్నీ కూడా. మా అమ్మ బంగాళదుంప కూర చాలా బాగా చేసేవారు. మా అన్నయ్యకి అది ఇష్టం అండి. అన్నయ్య విశాఖపట్నం వచ్చినప్పుడల్లా అమ్మ చేస్తూ ఉండేవారు. అలాగే మాకు కూడా బాగా ఇష్టమైపోయింది అది.
ఓకే. మీ అమ్మగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏదైనా ఉందా అండి? ఓర్పు, సహనం, ఉమ్. ఆ రెండు నేర్చుకున్నాం మా అమ్మ దగ్గర మేము. ఉమ్. ఇప్పుడున్న పెద్దవాళ్ళని గౌరవించడం, అభిమానించడం అవన్నీ నేర్చుకున్నాం. ఈ తరం వారు ఓర్పు సహనంగా ఉంటున్నారంటారా? ఉంటారండి, ఎందుకుండరు. మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్పిస్తే దాన్ని బట్టి అలాగే పెద్దవాళ్ళు అవుతారు పిల్లలు. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మా పేరెంట్స్ దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నవి మా పిల్లలకి మేము నేర్పిస్తాం. పిల్లలు నేర్పిస్తే నేర్చుకున్నదంటూ ఏమి ఉండదు. ఏ తరం వారైనా, ఏ తరం వాళ్ళైనా కూడా సరి అయిన టైంలో, సరి అయిన సమయంలో వాళ్ళకి అవన్నీ నేర్పించాలి. అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అంటే అప్పుడు ఉన్న అంటే సినీ తారల గురించి కానీ లేకపోతే ఎవరి గురించి అయినా మీకు తెలుసా? లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మీకున్నారా? అంటే ఆరుద్ర గారి ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు. ఆరుద్ర గారికి కూడా జమున గారు వీళ్ళందరూ కూడా బాగా కొంచెం ఫ్రెండ్స్ లా ఉండేవారు. వాళ్ళందరూ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు మా ఇంటికి. ఎవరెవరు వస్తూ ఉండేవారు? బాపు గారు, తిలక్ గారు, తర్వాత పీజే శర్మ అని ఉండేవారు. అతను మాకు దూరం బంధువు అవుతాడు. అతను సాయి కుమార్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళందరూ వస్తూ ఉండేవారు. ఓకే. వాళ్ళతో మీకు ఏదైనా పరిచయం ఉందా? ఇప్పుడు ఏమి లేవండి పరిచయాలు. ఎందుకంటే నాకు వివాహం అయిన తర్వాత నేను జంషెడ్పూర్ వెళ్ళిపోయాను. అక్కడ అక్కడి నుంచి ఇంకా అంత కాంటాక్ట్స్ లేక వాళ్ళందరితోటి పోయింది. ఇప్పుడున్న జనరేషన్కి ఆరుద్ర గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంచెప్రాసల ముద్ర ఆరుద్ర గారు. 2 మాటలే చెప్పడం అంటే చాలా కష్టం. ఓ సూపర్. మీరు మీ ఏజ్ అడగొచ్చా? చెప్తారా? నా వయసు 84 సంవత్సరాలండి. మా అన్నయ్యకి నాకు 16 ఏళ్ళు తేడా కాబట్టి ఆయనకి ఇది సెంటినరీ కాబట్టి ఇందులో దాచుకునేది ఏం లేదు. 86 yearsలో కూడా ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? అది పెద్దలు ఇచ్చిన ఆశీర్వచనాలు అంతే, అంతకంటే. తర్వాత మీ లైఫ్ స్టైల్ కూడా ఏదన్నా చేంజెస్ ఉన్నాయా? లేకపోతే ఇదివరకు నుంచి ఎలా ఉండేవారు, ఇప్పుడు అలాగే ఉన్నారు? ఇప్పుడు ఒకలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు డైలీ రొటీన్ అసలు ఎలా గడుస్తుంది? మాకంటే బయటకు వెళ్ళి జాబ్ చేసి ఏదో ఒకటి మాకు టైం పాస్ అవుతుంది. మీరు ఎలా టైం పాస్ చేస్తారు? టైం పాస్ చేయడం అంటే ఏదో ప్రొద్దున కొంచెం సేపు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాము. ఆ తర్వాత ఏవో కుట్లు అవన్నీ కుట్టుకుని టీవీ చూస్తాను కొంచెం. ఓకే. టీవీ సీరియల్స్ అలాంటివి. సీరియల్స్ ఇష్టమా మీకు? అన్నీ చూస్తానండి, అన్ని రకాలు చూస్తాను. తర్వాత సీరియల్స్లో ఇప్పుడు ప్రెసెంట్ చూసే సీరియల్స్లో మీకు ఏ సీరియల్ అంటే బాగా ఇష్టం? ఏవి బాగోలేవండి. మరి ఎందుకు చూస్తున్నారు? అది క్రిటిసైజ్ చేయడానికి, ఎందుకు బాగోలేవో చెప్పడం కోసం చూస్తాను. సరే, మీరు చూసిన సీరియల్స్లో పోనీ సీరియల్ నచ్చట్లేదు, క్యారెక్టర్ అయినా ఎక్కడో చోట నచ్చుతుంది కదా, అలా ఏదైనా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? అలా ఏం లేదండి, కొన్ని పిచ్చిగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కానీ అలా అని విడిగా చెప్పడానికి ఏం లేదు. సరే, మీకు నచ్చని సీరియల్ ఏంటో చెప్పండి. అలానే ఏం లేదు, నేను కొంచెం రియాలిటీ షోస్ అవన్నీ కూడా చూస్తాను. ఓకే, మీరు రియాలిటీ ఇప్పుడు ప్రెసెంట్ రియాలిటీ షో అంటే ఏది చూస్తున్నారు? అది కేబీ కౌన్ బనేగా కరోడ్పతి అలాంటివన్నీ చూస్తాను, నాకు ఇష్టం. హిందీ సీరియల్స్ అవన్నీ కూడా చూస్తాను. ఓకే. ఇండియన్ ఐడల్, సరిగమ అవన్నీ కూడా అన్నమాట రియాలిటీ షోస్, అవన్నీ కూడా చూస్తాను. అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్, ఇష్టమా? నాకు చాలా ఇష్టం అండి, అవన్నీ చూస్తాను, ఆ రకాలన్నీ కూడాను. అంటే ప్రెసెంట్ మీకు నచ్చినది అంటే ఏదైనా షో కానీ లేకపోతే రియాలిటీ షోస్ కానీ, సీరియల్ ఎలాగో నచ్చవన్నారు, కొన్ని ఏ షో ఇష్టం మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా? కౌన్ బనేగా కరోడ్పతి. ఓకే. అంటే అమితాబ్ బచ్చన్ గారు కండక్ట్ చేసే పద్ధతి కానీ, ఆయన ఎలిగెన్స్ కానీ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన 83 years లో కూడా అతను అంత బాగా అన్ని చేస్తున్నారు అంటే అది నాకు చాలా ఇదిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా అమితాబ్ బచ్చన్ గారు, అబ్బా నాకు ఈ క్వశ్చన్ తెలుసు అని ఎప్పుడన్నా అనిపించిందా? కొన్ని తెలుస్తాయి, అన్ని తెలియవు కానీ కొన్ని తెలుస్తాయి కదా, అబ్బా నేను ఈ క్వశ్చన్ నాకు తెలుసు అని ఏదనిపించింది? ఒక క్వశ్చన్ గుర్తుందా మీకు ఏదైనా? మెథలాజికల్ అవన్నీ అడుగుతారు కదండి, అవన్నీ ఆల్మోస్ట్ నాకు తెలుస్తుంటాయి, అన్నీ చెప్పగలుగుతాను. ఇప్పుడు మైథలాజికల్ స్టోరీస్ తో చాలా మూవీస్ వచ్చాయి. అవును. ఆ మూవీస్ ఏదైనా రీసెంట్ గా చూసిన మూవీ ఏదైనా ఉందా? లేదండి, రీసెంట్ నేను కొత్తవి ఏం చూడలేదు. నాకు ఈ కొత్త సినిమాలు ఏమి నచ్చడం లేదు, అందుకని చూడడం లేదు. పాత సినిమాలు మేము అప్పుడప్పుడు వేసుకొని మేమందరం ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తాం. ఏం సినిమా చూసారు? అంటే ఏ సినిమా ఇష్టం పాత సినిమాల్లో? పాత సినిమాలు అన్నీ ఇష్టమేను. ఈ మధ్యనే
అన్నయ్య గారి సినిమాలన్నీ వేసుకొని చూసాము. అందాల రాముడు, సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణంలో అన్న పాటలు బోల్డ్ ఉన్నాయి, అందులోనూ అవన్నీ చూసి చేసాము. ఇప్పుడు అన్నయ్య గారిది కాకుండా ఇంకా ఎవరి పాటలు అంటే ఇష్టం మీకు బాగా? మధ్యలో గుర్తొచ్చినప్పుడు మీరు అన్నారు కదా కూని రాగాలు తీస్తూ ఉంటానని, అది ఎవరి తీస్తారు? రామూర్తి గారి పాటలు చాలా ఇష్టం. వేటూరు గారి పాట ఎవరిదైనా పాడతారా ఒక పాట? వేటూరు గారి పాటలు చాలా ఉన్నాయి, అందులో శంకరాభరణం పాటలన్నీ ఉన్నాయి. అది బ్రోచేవారు ఎవరు ఆయన కాదు కానీ శంకరాభరణం సినిమాల్లోవి రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడుతున్నవి. మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్తారా మాకు? చెప్పారంటే ఎవరు లేరండి, ఒకప్పుడు అందరు సినిమాలు చూసేవాళ్ళం. అవును, ఫేవరెట్ హీరో అంటే ఒకరు ఉంటారు కదా. ఎన్టీఆర్ ఇష్టమే, ఏఎన్ఆర్ ఇష్టమే, అందరూ. మరి మీ ఫేవరెట్ హీరో కృష్ణ గారని విన్నాము, నిజమే? లేదండి, శోభన్ బాబు గారా? శోభన్ బాబు గారు చాలా అందంగా ఉంటారనేవారు, నిజమేనా అండి? అవునండి, స్మార్ట్ గా అనిపించేవారు అప్పట్లో. ఆయన హెయిర్ స్టైల్ కూడా ఒక డిఫరెంట్ గా ఉండేదని. ఎప్పుడైనా కలిసారా శోభన్ బాబు గారు? లేదండి. హీరోస్ లో మీరు ఫేవరెట్ హీరో అయితే చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు కదా, అప్పుడు వాళ్ళే చెప్తున్నాను కదా, అందరూ ఇష్టమే, అందరూ బాగానే చేసేవారు. ఇప్పట్లో ఇప్పుడు నాకెవరు తెలియదండి, నేనేం చూడలేదు ఎక్కువ, సారీ. అమితాబ్ బచ్చన్ గారు ఇష్టం లేదా మరి? అమితాబ్ బచ్చన్ గారు ఇష్టం అంటే ఆయన సినిమాలు చాలా చూసాము. అంటే అలా అని పెద్దగా ఇష్టాలు అలా అని కాకపోయినా ద వే హీ కండక్ట్స్ ద షో, అతను ఆ ఎలిగెన్స్ అవన్నీ కూడా నాకు నచ్చుతాయి అన్నమాట. ఇంత వయసులో కూడా అంత చలాగిగా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నారంటే అది దైవకృప కానీ ఇంకేమీ కాదండి. ఓకే, మీరు భగవంతుడిని నమ్ముతారా? నమ్ముతానండి. భగవంతుడు ఒక్కడే అని అనుకుంటాము అందరం. ఎవరైనా భగవంతుడు ప్రత్యేకంగా ఈ దేవుడు అని ఇష్టం అని కాదు, మనందరినీ నడిపించే శక్తి, ప్రపంచాన్ని అంతా నడిపించే శక్తి ఒక శక్తి ఉంది, దాన్ని ఆల్మైటీ అంటారు. ఆ శక్తి రూపంలో మనుషులందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టుకొని ఇష్టమైనట్టుగా పూజలు చేసుకుంటారు. అలా నమ్మే వాళ్ళలో నాకు వెంకటేశ్వర స్వామి ఒకరు అన్నమాట. ప్రత్యేకంగా ఆ దేవుణ్ణే పూజించాలి చెయ్యాలని ఏం కాదు, కానీ ఒక మహాశక్తి ఒకటి ఉంది, అందరినీ నడిపిస్తుంది అని చూపిస్తుంది. మీరు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? ఒక 5-6 సార్లు వెళ్ళి ఉంటామండి. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు, కానీ అంతకు ముందర బాగానే వెళ్ళాం. ఇప్పుడున్న తరం వారందరూ కూడా కొంచెం దేవుడి భక్తి ఉంటుంది. ఆ దేవుడి భక్తిని ఏంటంటే అందరూ ఒకటే అని మీరు చాలా చక్కగా చెప్పారు. ఏ దేవుడైనా ఒక్కడే, మనం ఒక శక్తి నడిపిస్తుంది, ఆ శక్తి నడిపిస్తుంది కాబట్టి మనం భగవంతుడిని నమ్ముతాము. ఒక్కొక్కరు మీరు ఒకరు పేరు చెప్తారు, నేను ఒకరి పేరు చెప్తాను, అలా చెప్తాను. ఈ తరం వారికి మీరేం చెప్తారు భగవంతుడి గురించి? అంటే ఎవరైనా సరే దేవుడిని నమ్మి మంచిగా ఉండి అందరితోటి స్నేహపూరితంగా ఉండాలి. అది ఏ మతమైనా పర్వాలేదు, అన్ని మతాల్లో అందరి దేవుళ్ళు చెప్పేది ఒకటే, మంచితనం, అందరినీ బాగా ఉండాలని, కరుణతో చూడాలని చెప్తారు. ఏ దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నా పర్వాలేదు, కానీ అహింసాకాండలన్నీ మానేయాలి. సూపర్ అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ వద్దాం, మీ ఫ్యామిలీ దగ్గరకు వద్దాం. మీరు మీ నాన్నగారికి 4వ సంతానం అన్నారు, 5వ సంతానం అన్నారు. మీరు మీ హస్బెండ్ గురించి ఇప్పుడు చెప్పాలి. మీ పేరు చెప్తారా? సార్ పేరు శివకుమార్ అండి. ఆయన పేరు. ఏం చేసేవారు? ఆయన సెంట్రల్ బ్యాంక్లో పనిచేసేవారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 అమ్మాయిలు. ఓకే, మీ 4 అమ్మాయిల పేర్లు చెప్తారా? పెద్ద అమ్మాయి పేరు అనంత, రెండో అమ్మాయి శైలజ, మూడో అమ్మాయి ఉష, 4వ అమ్మాయి పద్మ. మీ 4 పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ దగ్గరలో ఉంటారా? నేను ఇప్పుడు ప్రస్తుతం ఎవరు దగ్గరలో ఉండరు, కానీ అందరూ దగ్గరలోనే ఉన్నారు. అందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అందరూ దగ్గరలో ఉన్నట్టేను. ఓకే, ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తుతం ఎవరు ఉండరు. వాళ్ళ భర్తల ఉద్యోగస్తుని వాళ్ళ వ్యాపకాల వల్ల కానీ పై దేశాల్లో ఉంటున్నారు. ఓకే, అందుకని నా దగ్గర ఎవరు లేకపోయినా అందరూ నా దగ్గరే ఉన్నారు. మీ 4 ఆడపిల్లలు అని చెప్పారు. ఇప్పుడున్న అంటే ఈ జనరేషన్లో ఆడపిల్ల ఓకే అనుకుంటున్నారు. అప్పట్లో అంటే ఒక నియర్లీ 30 years బ్యాక్ అనుకోవచ్చా, 30-40 years బ్యాక్ ఆడపిల్లలు అని చెప్పేసి మీ అత్తగారి తరపున కానీ లేకపోతే అందరు కానీ ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడు వాళ్ళు కానీ నేను కానీ
ఈ మగ పిల్లవాడు పుట్టలేదని ఏ పిల్ల పుట్టినప్పుడు కూడా అనుకోలేదు. మా అత్తమామలకి మా వారికి వాళ్ళందరికీ ఆయన సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టారు అని చెప్పి సాధించి చేసిన వాళ్ళు ఎన్నో సంసారాలు చూస్తున్నాము. కానీ అప్పట్లో చూసారా మీరు చాలా మందిని? ఏమోనండి, నాకు అంత జ్ఞాపకం. ఎందుకంటే మేము నార్త్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ఇటువైపు నాకు అంత ఇది రాలేదు. మా ఇంట్లో మా వాళ్ళు ఎవరూ కూడా, మా అత్తవారి తరఫున కానీ ఎవరు కూడా, నేను కూడా కళ్ళలో కూడా ఎప్పుడూ అనుకోలేదు మగ పిల్లవాడు నాకు పుట్టలేదని. సూపర్. ఇప్పుడు నాకు 4 అమ్మాయిలు, 4 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. 4 అమ్మాయిల భర్తలు కూడా చాలా మంచి వాళ్ళు, నన్ను అమ్మ అనే పిలుస్తారు. నాకు 4 అమ్మాయిలతో పాటు 4 కొడుకులు కూడా వచ్చారు. సూపర్. మీ అల్లుళ్ళందరూ కూడా మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తారు? అనే పిలుస్తారండి అందరూ కూడా. మీ 4 పిల్లలకి మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పేర్లు అందరూ తెలుసా మీకు? ఉన్నారండి, అందరూ కూడా నేనంటే చాలా అభిమానంగా ఉంటారు. మాట్లాడతారా బాగా మీతో? చాలా మాట్లాడతారు. మీరు వాళ్ళకి ఏదైనా కథలు కానీ అట్లా ఏమైనా చెప్పేవారా చిన్నప్పుడు? చెప్తా. ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకి చెప్పడానికి, కానీ చిన్నప్పుడు అందరికీ కథలు చెప్పేదాన్ని. మీ 4 పిల్లల్లో మీ ఒక పాప ఎవరైనా కానీ ఇంత యారగెంట్, అంతా ఒక బాయ్ లా చేస్తుంది అనే ఎవరైనా ఉన్నారా డాటర్? ఎవరు లేరండి, అందరూ చాలా ఇదిగానే ఉంటారు. వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ అందరూ కూడా చాలా టాలెంటెడ్ గానే ఉంటారు. ఎవరు బాగా అల్లరి చేసేవాళ్ళు? ఎవరు లేరండి, అందరూ నా పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. ఇది మాత్రం మీరు చెప్పకూడదు, నిజమే చెప్పాలి. నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద నాకు భేదభావం లేదు, నాకు అందరూ సమానమేను. వాళ్ళందరూ కూడా నన్ను అంతగానో అభిమానిస్తారు. మీరు మాట్లాడుతుంటే గజల్ శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటే అందరూ ఒకటి, అందరూ ఇష్టమే, సేమ్ అంటున్నారు. కానీ బాగా అల్లరి చేసేవాళ్ళు, బాగా చిన్నప్పటి నుంచి బాగా గుర్తుండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా? అందరూ గుర్తున్నారండి, ఎవరు ప్రత్యేకంగా గుర్తులే. ఏ తల్లికైనా పిల్లలు అందరూ ఒకటే. అవును, 4 సమానమే. కాకపోతే కొంచెం స్పెషల్ ఎవరు లేరా? అలానేం లేదండి, అందరూ సమానం. ఓకే అండి. మీరు ఇప్పుడు ఎలా అన్నారంటే వాళ్ళు దెబ్బలాడుకుంటారు. మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారు కదా, ఆ యంగ్ ఏజ్ లో ఇంకా బాగుండుంటారు కదా? అలా ఏం లేదండి. అంటే అప్పుడు అంటే సార్ కానీ లేకపోతే తాతగారు అనొచ్చు, తాతగారు మిమ్మల్ని బాగా ఉన్న పొగిడేవారా మిమ్మల్ని? అలానేం లేదండి. అయ్యో, పొగిడేవాళ్ళు కాదా? ఈ చీరలో మీరు బాగున్నారు అనేవారు కాదా? అంటే ఆ రోజుల్లో ఇలా అనుకునే పరిస్థితులు ఉండేవి కాదు, పెద్దవాళ్ళతో ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఓకే. కానీ ఏదైనా పొగిడిన సందర్భం కానీ లేకపోతే మీకు ఏదైనా గిఫ్ట్ చేసిన సందర్భం కానీ ఉందా? చాలా గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేవారండి, అప్పుడప్పుడు తీసుకొచ్చేవారు చెప్పకుండా. సర్ప్రైజ్ చేసేవాళ్ళ? సరే, మీరు బాగా సర్ప్రైజ్ అయిన గిఫ్ట్ ఏంటి? అలా ఏం లేదు, ఓ రోజు అనుకోకుండా చీర తీసుకొచ్చారు ఫస్ట్ టైం, ఆ వేళ సర్ప్రైజ్ అయ్యాను. ఆ తర్వాత ఆ చీర ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఇప్పుడు లేదండి. ఆ చీర ఏ కలర్ ఏమైనా గుర్తుందా మీకు? ఆరెంజ్ కలర్. ఓ సూపర్. ఏదైనా ఆడవాళ్ళకి ఎవరికైనా ఒక సర్ప్రైజ్ చేయడమో లేకపోతే ఏదైనా గిఫ్ట్ చేయడమో చాలా ఇష్టం కదా. మీకు ఆరెంజ్ కలర్ శారీ అని చెప్పి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే అది ఎంత స్పెషలో అర్థమైంది. అంటే ఇప్పుడు సార్ ఉన్నారు కదా, తాతగారు ఉన్నారు కదా, తాతగారు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారో, ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే అతనికి కూడా పెద్దవాళ్ళు అంటే గౌరవం, అభిమానం అవన్నీ ఉండేవి. పిల్లల్ని కూడా అలాగే చూసుకునేవారు, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళకి అవసరాలన్నీ తీర్చేవారు. అతను కొంచెం అంటే ముభావంగా ఉండేవారు, ఎక్కువ మాట్లాడేవారు కాదు, కానీ అందరి అంత కేర్ ఉండేది. అంటే ఆడపిల్లలు అన్నారు, మీకున్నది 4 ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఫాదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, మదర్ ఏంటంటే రాక్షస్ లా కనిపిస్తారు. అట్లా మీరు స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ లేకపోతే తాతగారు స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ మీ పిల్లల దగ్గర? ఎవరు స్ట్రిక్ట్ లేదండి, వాళ్ళని ఫ్రీగానే వదిలేసే వాళ్ళని. వాళ్ళకి ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అవి నేను పెట్టలేదు, అతను పెట్టలేదు. వాళ్ళు ఆనందంగానే పెరిగారు. ఓకే అండి. ఇప్పుడు ఫైనల్ గా ఆరుద్ర గారి పూర్ణ కుంభ పురస్కారం మీకు లభిస్తుంది. ఇప్పుడు అది అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పురస్కారానికి మీరు తీసుకోవడానికి? ఇందాలే తలుచుకుంటున్నానండి మా అమ్మగారిని. మా అమ్మగారు చేసిన పుణ్యం వల్లే మేము అందరం పుట్టాము. మా అన్నయ్య ఎంత గొప్పవాడు అయ్యాడు అనడానికి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు వాటి వల్లే జరిగింది.
తర్వాత ప్రపంచంలో తెలుగు భాష అనేది ఉన్నన్నాళ్ళు మా అన్నయ్య చిరంజీవి, అదొక్కటే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. మా అన్నయ్య పుట్టాడు కాబట్టి అతనికి జరుగుతుంది కాబట్టి నాకు కూడా ఎదురొష్టం జరిగింది. అంటే మీరు తోడబుట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, ఇంకెవరు లేరండి, ఇంకెవరు లేరు. నేను ఉన్నాను. ఓకే ఓకే, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి నన్ను ఇలా చేస్తున్నారు అంటే అది అన్నయ్య వల్లే జరిగింది కాబట్టి అది ఒక ఆనందంగానే అనుభవిస్తున్నాను నేను కూడా. ఇప్పుడు అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న తరం వారందరూ కూడా తెలుగు అంటే తెలియట్లేదు, ఏదో టెక్స్ట్ బుక్స్ లో చూసి తెలుసుకుంటున్నారు. అలా కాకుండా తెలుగు అంటే చాలా కవులు ఉండేవారు, రచయితలు ఉండేవారు, నవల్స్ ఉండేవి, అలాగే కవి సమ్మేళనాలు, సదస్సులని, అవధానాలని ఇవన్నీ జరిగేవని జస్ట్ బుక్స్ లో చూసాం, విన్నాం. కానీ ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ అసలు తెలుగు గురించి తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకోవాలి? అది తల్లిదండ్రుల బాధ్యత అండి. పిల్లలకి తెలుగు గురించి కానీ దేని గురించి అయినా తెలియాలి అంటే తల్లిదండ్రులది. పిల్లలతోటి చిన్నప్పటి నుంచి వేరే ప్రాంతంలో ఉన్న వేరే భాషల్లో మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళతో తెలుగు మాట్లాడడం, వాళ్ళకి తెలుగు నేర్పించడం, తెలుగుదేశం యొక్క ఈ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడాను పై రాష్ట్రాల్లో, భారతదేశంలో పై రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళైనా సరే తెలుగు మన అంటే పిల్లలకి అక్కడ భాష నేర్చుకోవడం తప్పు కాదు, అక్కడ ఆ విద్యారంగంలో ఉండడం తప్పు కాదు. దానికి తెలుగు కూడా నేర్పిస్తే ఒక ప్లస్ పాయింటే అవుతుంది ఆ పిల్లలకి ముందు ముందు అన్న జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి. అది నేను చెప్పేది. తెలుగు రోజు వాళ్ళకి తెలుగులో కథలు చెప్పడం అవన్నీ చెప్తూ ఉండి, మన పురాణాలు కానీ మన అవన్నీ కూడా చెప్తూ ఉంటే పిల్లలకి అర్థమయ్యి ఆహా ఇలాగా ఉంటుందా, ఇది కూడా నేర్చుకోవచ్చునా అన్న ఇది వస్తుంది. అది నేను చెప్పేది. ఓకే, సూపర్ అండి. ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అది తల్లిదండ్రుల బాధ్యత అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విని గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాతో ఇంటర్వ్యూ అది చేసి మా అన్నయ్య గురించి ప్రపంచానంతటికీ తెలియజేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ నెంబర్ 1 టీవీకి చాలా కృతజ్ఞతలు, నా మనస్పూర్వక అభివందనలు. మీ అనుభవాలు, మీ ఆలోచనలు, అలాగే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది చాలా అమూల్యమైన సలహాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అశ్విని గారు. చూసారు కదా, ఆరుద్ర గారి చెల్లెలు అశ్విని గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. మరొక ప్రముఖమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.